గ్రీన్లాండ్ అన్నటువంటి దేశం నాకే కావాలి, అది ఎట్టి పరిస్థితుల్లో అమెరికా తీసుకుంటుంది, డెన్మార్క్ కావాలంటే డబ్బులు పడేస్తుంది, మా సెక్యూరిటీ రీత్యా మేమేమో అక్కడేమి రేర్ ఎర్త్ మినరల్స్ని తవ్వము, అట్లాంటి వాటి కోసం కాదు మేము తీసుకుంటుంది, కేవలం రష్యా చైనాలు భవిష్యత్తులో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు గ్రీన్లాండ్ని ఆధారం చేసుకుంటే అవి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఉద్దేశంతో అంతకుమించి మరేమీ లేదు అని చెప్తొస్తున్నటువంటి ట్రంప్ చివరికి అది ఆల్రెడీ గ్రీన్లాండ్ అమెరికాలో కలిసిపోయింది అన్నట్టు సింబాలిక్గా ఏదైతే పెంగ్విన్ పట్టుకుని నడుస్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోల నుంచి అనేకం చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా లీక్ అయినటువంటి రెడిట్ లీక్లకు సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం బయటపడింది. యుఎఫ్ఓస్ అంటే మనకి అంతు చిక్కనటువంటి దాన్ని ఏమంటారు, ఫ్లయింగ్ సాసర్సు, గ్రహాంతరవాసులు అని అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డెడ్లీయెస్ట్ ప్రాజెక్టు అక్కడ జరిగింది గ్రీన్లాండ్లో. గతంలో అక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కట్టి దాంట్లో ఈ పరిశోధనలు చేశారు. ఆ తర్వాత ఏదో తేడా వచ్చి అవన్నిటిని మూసేశారు. అందువలన ఇప్పుడు అక్కడ కనుక వీళ్ళు ఎవరైనా తీసుకుంటే తమ గుట్టు బయటపడుతుందన్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ కావాలని చెప్పి గ్రీన్లాండ్ను తీసుకుంటున్నాడు అన్నటువంటి అంశం ఇప్పుడు సరికొత్తదైనటువంటిది చర్చకు వస్తుంది. గ్రీన్లాండ్ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇది అన్నటువంటిది.